కొట్టేసినాక నీ నీ బంగారం నీకు ఇస్తా అని అంటుంది. కోర్టుల కేసు అయిపోయినాక కోర్టుల కేసు లేదు, కొట్టేసి అయిపోయింది. అయితే ఇప్పుడు మా దగ్గర ఉన్నది చూపించమంటావా, మరి ఇప్పుడు కోర్టు పోదామని అంటుంది. అయితే ఇప్పుడు కోర్టుల కేసు ఉంది, కోర్టుల కేసు ఉన్నది కాబట్టి మీరు ఒక లాయర్ని పెట్టుకొని కోర్టుల కేసు వేసుకొని, కోర్టుల కేసు వేసినాక అప్పుడు అక్కడ కొట్టేస్తే నీ బంగారం నీకు ఇస్తా అని అంటుంది. కోర్టులో మేము ఇట్లా బంగారం ఇస్తలేదు, పైసలు ఇస్తలేదు, అన్ని తీసుకుందని చెప్పి మేము పెట్టినాం కదా. ఫ్యామిలీ కోట్ల బిడ్డ అయ్యా కొడుకున్నాడు, ఒక కొడుకు, ఇప్పుడు కొడుకు దగ్గరనే ఉన్నాడు. అయితే మా భర్త చచ్చిపోయింది అయ్యా. చచ్చిపోతే బెనిఫిట్ పైసలు, పెన్షన్ పైసలు మొత్తం కలిసి ₹1,00,00,000 దగ్గర వచ్చినాయి. అయితే ఆ పైసలు అన్నీ నాకు అసలు జాయింట్ అకౌంట్ తీసి మొత్తం ఇక ఎట్లా ఇక నేను నమ్మిన, ఎట్లా అంటే నా బిడ్డనే కదా, నన్ను మోసం చేయదు, నా ఆధారం నాకు పెడుతుంది అని చెప్పి నేను నమ్మి ఉన్నా. అయితే వాళ్ళు మంచోళ్ళు కాదు, తమ్ముడు మరదలు మంచోళ్ళు కాదు, నేను ఎన్ని రోజులకు నేనే జాలి పారేయాలి అని చెప్పి నా భర్త చచ్చిపోయాక నన్ను ఇక్కడికి తోలుకొచ్చుకొని 7 సంవత్సరాలు ఉంచుకున్నాయి. 7 సంవత్సరాల తర్వాత నా కొడుకు మంచిగా లేదంటే చూసేస్తాను వేయినాక అప్పుడు నిజంగానే వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు. అయితే ఇక అమ్మలేదు అన్న బెంగ కూడా తోని కూడా నా కొడుకు నష్టపోతుండు అన్న ఉద్దేశంతో నేను కొడుకు దగ్గరనే ఉంటా అని చెప్పి ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది నా కొడుకు దగ్గర ఉన్నవాటి. అక్కడనే ఉంటున్నా, ఇక్కడ వెమ్లాలు ఉంటాడు కొడుకు, మాకు బోయినపల్లి, కానీ వెమ్లాడ అక్కడనే ఉంటాడు కిరాయి. అయితే ఇక పోలీస్ స్టేషన్లో పెట్టినాము, అది కలెక్టర్ ఆఫీస్లో పెట్టినాము, అది ఫ్యామిలీ కోర్టులో పెట్టినాము. 2-3 సార్లు పిలిపించి వాళ్ళ వాళ్ళు ఎట్లుంటారంటే కోర్టులో ఒక 2-3 సార్లు పిలిపించినాక మాట్లాడుకోండి అన్నట్టుగా చెప్పి కేసు కొట్టేసి వెళ్ళగొట్టేసి. అయితే అస్సలే ఇక మొత్తానికి ఎక్కడ పెట్టినా కూడా ఆ కుల సంఘంలో కూడా కలిసినాం. అక్కడ ఎక్కడికల్లా మాకు కోర్టుల కేసు ఉంది అని చెప్పుతున్నారు, ఎక్కడికి అత్తలేరు, నా పైసలన్నీ తీసుకున్నారు. నా వెనక ₹1 లేకుండా, నాకు ఆధారం లేకుండా, నాకు ఇప్పుడు కొత్త రోగాలు వస్తున్నాయి అయ్యా, నాకు ఇప్పుడు మొఖాల నొప్పులు వచ్చినాయి, ఆపరేషన్ చేసుకోవాలంటే నాకు పైసలు లేవు, నా కొడుకు ఆని పరిస్థితి మంచిగా లేదు, ఆనికి లేవు, నాకు లేవు, నేను చచ్చిపోను, నేను ఇంత కోటీశ్వరాలు నా ఉండి నేను ఎందుకు కష్టపడాలి, నా ఆస్తి నాకు, నా పైసలు ఏందో, నా బంగారం ఏందో నాది నాకు ఇస్తే మీ ఇంటికి రాను, మీ లెక్కకు రాను, నా బతుకు నేను బతుకుతాను, చచ్చిపోతాను, అది నాకు తెలిసి. అందుకనే ఎక్కడ పెట్టినా కూడా ఇస్తలేరు అయ్యా. నేను ఇయ్యల్లా ఈ ముగ్గురు, ఒక బీజేపీ శ్రీకాంత్ అనేటోడు ఒకడు ఉన్నాడు, ఈయన సోపతి, మా అల్లుడు సోపతి, ఆడు మా బిడ్డ, మా అల్లుడు, ఈ ముగ్గురు పేరు మీద నేను ఇప్పుడు విషయం తాగి చచ్చిపోతాను, నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే. మొత్తం ఇట్లా బెనిఫిట్ను పింఛన్ పైసలు లెక్క పెడితే, ఎల్ఐసి అవన్నీ లెక్క పెడితే ₹1,00,00,000 దగ్గర ₹1,00,00,000 అయితే ₹1,00,00,000 అయ్యా అంటుంది. తీసుకున్నారు వీళ్ళు? తీసుకున్నారు. అంటే మీ కొడుకు ఇయ్యలే, కొడుకు నాకు ఇంకా పక్కకి ఎట్టుర్రి, నా ఆధారం కూడా నాకు ₹1 లేకుండా తీసుకున్నారు. నాకు అసలు తెలియలేదు వాళ్ళు ఎట్లా తీసుకున్నారో పైసలు, నాకు ఏ రకంగా తీసుకున్నారో. నేను ఇది ఒక్కటే నమ్మిన, నా బిడ్డనే కదా, నన్ను మోసం చేస్తుందా, నన్ను సాదుకుంటాను తోలుకొచ్చుకున్నది అని చెప్పి గిట్లా నమ్మినందుకు ఇట్లా చేసి. కొడుకు కోడలు మంచోళ్ళు కాదు, కొంచెం లొల్లులు అవుతున్నాయి మా కోడలు ఇట్లా. అయితే మళ్ళీ మంచోళ్ళు కాదు, నేను మంచోళ్ళు చూడదు, 2 రోజులకు ఉన్నా నిన్నే సాగి పారేయాలి నేను అని చెప్పి నన్ను ప్లాన్ పింఛన్ పైసలు, బెనిఫిట్ పైసలు ₹1,00,00,000 అయితే అట్లా అవన్నీ తీసేసుకుంది, జాయింట్ అకౌంట్ తీసి అవన్నీ తీసుకుంది సార్. ఇక ఇక్కడనే ఉన్నా కదా అని చెప్పి బంగారం కూడా దాచిపెడతానికి 9 తులాల బంగారం ఇచ్చిన దాచిపెడతాను. ఆ బంగారం కూడా ఇస్తలేదు సార్. నాకు కొత్త రోగాలు వస్తున్నాయి సార్, నేను మానసిక వ్యాధితో నేను బతుకుతున్నాను సార్. మా ఆయన వచ్చింది, నాకు మళ్ళీ కొత్తగా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చింది సార్. నాకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్నారు, నాకు పైసలు లేవు, ఇంత కోట్లు ఉన్నదా అని నేను ఏం లేక బంగారం ఇస్తానన్నా బ్యాంకులో పెట్టుకొని పైసలు తెచ్చుకొని నేను ఆపరేషన్